కుటుంబంలో విలువలు కానీ దేశభక్తి కలగడం కానీ. అందుకే ప్రవచనాలు చెప్పాలని కానీ ప్రవచనాలు విరమించాలని రెండూ అనుకోవట్లేదు. వద్దండి, ఆ రెండూ లేదు. అందరూ ఆధారంగా పిలుస్తున్నప్పుడు మనసు అమ్మవారి ప్రేరణతో చెప్పడం జరుగుతుంది. గురుగారు ఇదే గురుగారు ఎవరు ఎక్కడ పిలిచినా అవునండి నాకు అనుకూలమైనటువంటి అనుష్ఠానం అనుకూలమైన వాతావరణం ఉంటే తప్పకుండా వెళ్ళి చెప్పడం. గురుగారు ఇప్పుడు మీరు ఒక స్థితప్రజ్ఞత మీలో మేము గమనిస్తూ ఉంటాం గురుగారు. ఎంత ఉన్నతమైనటువంటి సమ్మానం పొందినా సాధారణమైనటువంటి భక్తులతో ఒక కార్యక్రమం మీలో ఉండేటువంటి అదే విధమైనటువంటి మీ భావము మీ దృష్టి అలాగా ఉంటుంది. మీకు ఎన్నెన్నో పురస్కారాలు వచ్చాయి. ఆర్షధర్మోపన్యాస కేసరి, వాగ్దేవి వరపుత్ర, వేద విద్యా విశారద, ఇంకా భారతీర్థ పురస్కార గ్రహీత, ఇంతకుముందు మీరు చెప్పినవి వాచస్పతి, ఇలాంటి ఇన్ని బిరుదులు వచ్చాయి కదా. ఎన్నెన్నో సన్మానాలు జరిగాయి కదా దేశ విదేశాల్లో అనేక ప్రాంతాల్లో. మీకు ఏ విధమైన స్పందన మీకు కలుగుతుంది ఇలాంటివి జరుగుతున్నప్పుడు, ఇలాంటి పురస్కారాలు వస్తున్నప్పుడు? అంటే భావన స్థితప్రజ్ఞ పెద్ద పెద్ద మాటలు నేను అన్ను. కానీ రెండవది ఎవరైనా గౌరవించి సన్మానిస్తే సంతృప్తిగా ఉంటుంది. కానీ కొన్ని లభించినప్పుడు మాత్రం ఆనందం కలుగుతుంది. అంటే పెద్దవాళ్ళ ద్వారా వచ్చినప్పుడు. అవునండి. ముఖ్యంగా పెద్దలు సన్నిధానం లక్ష్మీనారాయణ శాస్త్రి గారిని వేద భాషార్థ నిధి, ఇప్పుడు లేరనుకోండి, 99 ఏళ్ళు జీవించారు. అద్భుతమైన వేద జీవనం. శృంగేరి జగద్గురువులకి అత్యంత ప్రీతిపాత్రలు. వారికి నా ప్రవచనాలంటే ఇష్టం. అలాంటి వారికి నచ్చడం అనేది నా భాగ్యం. అవును.